ఫస్ట్ డోస్ తీసుకున్నాం. ఎలాగో అలోపతికి వద్దనుకున్నాం కాబట్టి దీన్నే కంటిన్యూ చేసాము. చాలా వరకు కాంప్లికేషన్స్ తగ్గాయి. కొద్దిగా యాక్టివ్గా ఉంటున్నారు, తనకు తాను అన్నీ చేసుకుంటున్నారు. వెల్కమ్ టు పునర్జన్. ఇక్కడ ఆల్రెడీ ఒక 3 times అయితే కంప్లీట్ చేసుకున్నారు. సో ఫస్ట్ ఏదైతే కాంప్లికేషన్స్ ఉన్నాయని చెప్పారు, ఆ కాంప్లికేషన్స్ అయితే తగ్గుతున్నాయని చెప్పారు. సో సార్ అయితే ఇక్కడ ఉన్నారు, పేషెంట్ వాళ్ళ రిలేటివ్. అతను అడిగి తెలుసుకుందాం ఫస్ట్ నుంచి ఎలాంటి క్యాన్సర్, ఈ క్యాన్సర్ సంబంధించిన లక్షణాలు వాళ్ళు ఎలా గుర్తించారు, మరి పునర్జన్కి వచ్చాక ఎలాంటి మంచి జరిగిందనేది పేషెంట్ వాళ్ళ బంధువు ఇక్కడ ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, మీ పేరు సార్? చంద్రశేఖర్. ఎక్కడ నుంచి చూస్తున్నారు సార్? ఇక్కడే లోకల్ హైదరాబాద్. ఓకే, పేషెంట్ ఎవరు సార్? పేషెంట్ మా ఫాదర్. మీ ఫాదర్. ఓకే, ఏం పేరు అండి? నీలకంఠం. ఏజ్ ఎంత ఉంటుంది సార్? 72. ఓకే, స్టార్టింగ్ ఇక్కడికి వచ్చే ముందు ఏ క్యాన్సర్తో వచ్చారు సార్? లివర్ బైల్ డక్ట్ క్యాన్సర్ అని. సో దాంతోపాటు లివర్ సిరోసిస్ కూడా అయింది, అంటే చాలా వరకు డ్యామేజ్ అయింది. ఓకే, సో చాలా వరకు అన్ని టెస్ట్లు, ఓన్లీ టెస్ట్లే జరిగాయి అక్కడ. అల్టిమేట్లీ వాళ్ళు కీమో ఇవ్వాలి అని అన్నారు. సో కీమో యొక్క సైడ్ ఎఫెక్ట్స్ తెలుసు కాబట్టి ఇంకా అన్ని రకాలుగా తెలుసుకొని అప్పటికే చాలా వీక్ అయిపోయారు. బ్లడ్ టెస్ట్లు అని చెప్పి చాలా బ్లడ్ కూడా లాస్ అయింది కాబట్టి వీ డోంట్ వాంట్ గో టు దట్ రూట్ అని, అందుకే ఇక్కడ చూసాము, దీని ద్వారా తెలుసుకొని ఇక్కడికి వచ్చాము. సో ఫస్ట్ డోస్ తీసుకున్నాం. సో ఇంకా ఎలాగో అలోపతికి వద్దనుకున్నాం కాబట్టి దీన్నే కంటిన్యూ చేసాము. సో చాలా వరకు కాంప్లికేషన్స్ తగ్గాయి, అంటే ఏవైతే సిమ్టమ్స్ రెగ్యులర్గా వచ్చేవో కొద్దిగా తగ్గాయి. సో యూ వాంట్ టు కంటిన్యూ దిస్ ట్రీట్మెంట్. ఓకే, మే ఐ నో దట్ సార్, వాట్ ఆర్ ద సిమ్టమ్స్ ఆర్ రెడ్యూస్డ్? మాటి ఫీవర్ వచ్చేది, జాండీస్ లాంటివి ఎఫెక్ట్స్ అయ్యేవి, ప్లస్ బాగా వీక్గా ఉండేవారు, అంటే అసలు ఫుడ్ సరిగా తినలేకపోయేవారు. సో ఆకలి అనేది లేకపోవడం. సో ఇంకా ఫర్దర్ టెస్ట్లు కూడా ఏం జరగలేదు, ప్లస్ ఇంకా కీమో తప్ప వేరే ఆప్షన్ లేదు. ఈవెన్ సర్జరీ కూడా అవకాశం లేదని 3-4 ఆంకాలజిస్టులు చెప్పారు. ఓకే, సర్జరీ కుదరదని. మీరు ఎక్కువగా మాకు ఇలాంటి కాంప్లికేషన్స్ ఎక్కువ ఉన్నాయి, ఇవి మాత్రం తగ్గాయి అని చెప్పి సాటిస్ఫాక్షన్ ఏదైనా ఉందా సార్ మీకు? స్టార్టింగ్లో బాగా అంటే వీక్గా ఉండేవారు, ప్లస్ అంత యాక్టివ్గా లేకపోయేవారు, ప్లస్ అంటే తనకు తానుగా కూడా కొద్దిగా నడవడము. ఎందుకంటే ఆ మెడిసిన్స్, అలోపతిక్ మెడిసిన్స్తో చాలా వీక్ అయిపోయారు. అందుకే మేము అది ఆపేసాము. సో దీన్ని కంటిన్యూ చేస్తున్నాం. ఇంకా ప్రస్తుతానికి అయితే ఓకే, ఫుడ్ కూడా ఓకే. మరీ ఫుడ్ ఎక్కువగా తీసుకోలేకపోతున్నారు, అంటే దానివల్లే కావచ్చు. మెడిసిన్ వాడాక బెటర్గా ఫీల్ అవుతున్నారు అనే సిమ్టమ్? బెటర్గా అంటే ఓకే, కొద్దిగా యాక్టివ్గా ఉంటున్నారు, యాక్టివ్ అయ్యారు. ఓకే, తనకు తాను అన్నీ చేసుకుంటున్నారు. 3 times కదా సార్ ఇప్పుడు కంప్లీట్ చేసుకుంది? 3 months. మేబీ మనం అనుకుందాం బెటర్ రిజల్ట్ ఇంకా ముందు ఒక 6 months వరకు చూసి బెటర్ రిజల్ట్ వస్తుంది కదా సార్. నేను తెలుసుకోవచ్చు అసలు ఈ క్యాన్సర్ అనేది ఎందుకు వచ్చింది మీ ఫాదర్లో? అంటే దీనికి కొన్ని కారణాలు ఉంటాయి, లైఫ్ స్టైల్ కావచ్చు, మేబీ కొన్ని హ్యాబిట్స్ కావచ్చు, అలా ఏమన్నా ఉందా సార్? హ్యాబిట్స్ అంటే తన ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఓకే, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్గా రిటైర్ అయ్యారు. వాళ్ళ వర్క్ కల్చర్ కానీ లైఫ్ స్టైల్ కానీ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. సో మేబీ అప్పటి హ్యాబిట్స్, మేబీ ఆల్కహాల్ మేబీ అయి ఉండొచ్చు. మోస్ట్లీ లివర్ అంటే మోస్ట్లీ అలాగే ఉంటుంది. ఇక్కడ డాక్టర్స్ చెప్పారా మీకు ఈ మంత్లో ఇన్ని రోజులు కంప్లీట్ చేశాక స్కాన్ తీద్దాం, ఆ స్కాన్ ద్వారానే కదా బెటర్ మనకి రిజల్ట్ ఏంటని తెలిసేది? యాక్చువల్గా రీసెంట్గా ఒక హాస్పిటల్ తీసుకున్నాము. దాంట్లో అంటే ఏం స్ప్రెడ్ అయినట్టు కానీ ఎక్కువైనట్టుగా అయితే లేదు, స్టేబుల్ ఉన్నాం, అంటే ఫర్దర్గా ఇది అవ్వట్లేదు. ముందు ఏ పొజిషన్ ఉందో అలాగే ఓకే, గ్రోత్ ఏం లేదు. ఓకే సార్, మళ్ళీ బెటర్ రిజల్ట్స్తో స్కాన్ వచ్చాక అసలు ఆ రిపోర్ట్లో ఏమొస్తుందని చెప్పేసి మనం నెక్స్ట్ దానికోసం వెయిట్ చేద్దాము. మంచి జరిగాక మళ్ళీ ఒక వీడియోలో కలుద్దాం. ఓకేనా సార్? థ్యాంక్ యూ సార్.